బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాల్ని దర్శించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి కార్యక్రమం ప్రారంభించుకునే ముందు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలని ఆశపడుతున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు కె సుఖంధర రాజరత్నం సిస్టర్ గారు, మరి సిస్టర్ యేసు అనుచరులు ఆఫీస్లో కరస్పాండెన్స్ డిపార్ట్మెంట్లో ఇన్ఛార్జిగా పనిచేస్తూ మీకు వచ్చే ఉత్తరాలు ఈ సిస్టర్ ద్వారా మీకు రిప్లై వస్తుందని తెలుపడానికి ఎంతో ఆనందిస్తున్నాను. ఈ సిస్టర్ ఈ టీవీ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేసడం ద్వారా వేల మంది అనేక దేశ విదేశాల్లో సువార్తను వినుచున్నారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా గమనించవలసిన విషయం, సిస్టర్ సుకుందర రాజరత్నం గారి కుటుంబం ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడి అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయి అనే సంగతి ఈ సాయంకాల సమయంలో తెలియపరచాలని ఆశపడుతున్నాను. అదేవిధంగా మీరు కూడా దేశ విదేశాలకి మేము వెళ్ళలేం, గ్రామాలకు మేము వెళ్ళలేం, కానీ సువార్త చెప్పే విధానంలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉండాలి అని కోరుకుంటున్నాము. బాబు స్పర్జన్, తమ్ముడు అన్న స్పర్జన్ అని అనుకున్నవారు ఈ ప్రోగ్రాం అయ్యే లోపల చూడండి ఏ రీతిగా మాకు సహాయపడగలరు. ఈ సువార్త సేవని, ఈ టీవీ పరిచర్యని ముందుకు కొనసాగించే కార్యక్రమంలో మీరు ఏ రీతిగా పాలిభాగస్తులు కాగలరో మాకు ఫోన్ చేసినట్లయితే, కానీ ఉండే అడ్రస్కి మీరు ఉత్తరం రాసినట్లయితే ఏ రీతిగా ఈ టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయగలరో దానికి కూడా మేము వివరాలు తెలుపుతాము. కాబట్టి మరి ఒకసారి సుకుందర రాజరత్నం సిస్టర్కి, వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు. దేవుడు వారిని దీవించుగాక. ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మీ గురించి ప్రార్థన చేస్తాను. మీతో పాటుగా స్పాన్సర్ చేసిన కుటుంబానికి గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి సాయంకాల సమయంలో ఈ రీతిగా ప్రభువా మరి ప్రియుల గృహాల్ని దర్శించే కృపను మీరు మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో ప్రభువా సుకుందర రాజరత్నం సిస్టర్ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. ప్రభువా మరి యేసు అనుచరులు నాయన హెడ్ ఆఫీస్లో పనిచేయుచుండగా నాయన మరి తను వాక్యం వింటూ అనేకులు దీవించబడాలని, తను దీవించబడ్డది, తన కుటుంబం దీవించబడ్డది. ప్రభువా తన దీవించబడటమే కాకుండా ప్రభువా ఇతరులు కూడా నాయన మీ సువార్తను వినాలని, ఇతరులు కూడా రక్షింపబడాలని, ఇతరుల కుటుంబాలు నాయన కట్టబడాలని ఆసక్తితో నాయన ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తుండగా ప్రభువా నాయన ప్రియ బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి విధమైన అవసరతను ప్రభువా ఫిలిప్పీ 4:19 ప్రకారము మీరు తీర్చమని అడుగుతున్నాను. నాయన వాక్యం వినుచున్న బిడలు ప్రభువా ఇంకెవరైనా నాయన ఈ సువార్త సేవలో నాయన నాన్నగారు చెప్పే వాక్యము వచ్చడం వెంబడి వచనము నాయన నేను చెప్పే ఈ టాపికల్ సిరీస్లో వారి పాలి భాగస్తులు కావాలని నాయన అనేకులకు సువార్త చెప్పాలని వారు ఆశపడితే ప్రభువా వారి ఆశను కూడా మీరు ఘనపరచండి. నాయన వాక్యం వింటున్న ప్రియులను మీరు ప్రత్యేకంగా నాయన మీరు దీవించండి, దర్శించండి. ప్రభువా నాయన వాక్యంలో ఉన్న శాంతి, సమాధానము, నెమ్మది ఈ సాయంకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించమని నాయన చూసే ప్రతి బిడ్డని నాయన ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభువా ఏ మీడియా ద్వారా నాయన ఎక్కడ ఈ కార్యక్రమం ఏ దేశంలో చూస్తున్నప్పటికీ కూడా ప్రభువా నాయన చూసే ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల సమయ ధ్యాన భాగము సమయంలో రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము కొన్ని వచనాలు 13వ అధ్యాయము 1 నుంచి సుమారు 9-10 వచనాల వరకు ధ్యాన భాగము మీరు మీ ముందు ఉంచుకోండి. మన వాక్యం చదువుతుండగా వీ కెన్ గో త్రూ ద స్క్రిప్చర్స్. నిన్న February 14th వ్యాలంటైన్స్ డే రోజుని అనేకులు ప్రత్యేకంగా యవనస్తులు వ్యాలంటైన్స్ డే అన్న వెంటనే నేను చూస్తూ వచ్చాను బలూన్స్, స్ట్రీట్లో బలూన్స్, ఫ్లవర్స్, మాల్స్లో డెకరేషన్స్. ఈ రీటైల్ స్టోర్స్ వారు ఐ థింక్ దే మైట్ హావ్ డన్ లాట్ ఆఫ్ బిజినెస్. కాబట్టి వ్యాలంటైన్ డేని ఆధారంగా చేసుకొని నేను ఈరోజు ప్రత్యేకంగా యవనస్తులతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం థీమ్ ఏంటి అనగా హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, నీ స్నేహితుడు ఎవరు అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను.
సమూయేలు రెండవ గ్రంథము 13వ అధ్యాయము 1 వచనాల నుంచి మనం చదువుకున్నట్లయితే సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే అబ్షాలోముకు ఒక సుందరివతి అయిన సహోదరి ఉండెను అన్న రీతిగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయితే దావీదుకు కుమారుడు ఉండెను. ఆ దావీదు కుమారుడు పేరు అమ్నోను. అమ్నోను సొంత చెల్లెలు ద ఓన్ సిస్టర్ అయిన తామారుని ప్రేమించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆలోచించవలసిన ప్రశ్న నేను చెప్పాను కదా, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి నిన్న వ్యాలంటైన్స్ డే జరుపుకొని ఉండి ఉంటారు ఆ యవనస్తులు. అనేక షాపుల్లో రోజ్ ఫ్లవర్స్ కొని ఉంటారు, గ్రీటింగ్స్ కొని ఉంటారు. మరి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఈ క్యాఫేల్లో, మెక్డానల్డ్స్లో, సబ్వేలో, KFCలో కూర్చొని ఉండి ఉంటారు. అనేక సందర్భాలు గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకొని ఉండి ఉంటారు. కాబట్టి ఆ ఎక్స్చేంజ్ చేసుకున్న వెంటనే మీరు ఎంత ఖర్చు పెట్టి మీ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానివ్వండి, మీరు హోటల్కి, క్యాఫెటేరియాస్, పార్కులు తీసుకెళ్లారు. కానీ ఈ సాయంకాల సమయంలో మీరు ఆలోచించవలసిన విషయం, హూ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్? నీ నిజమైన స్నేహితుడు, నీ నిజమైన స్నేహితురాలు ఎవరు అని ఈ సాయంకాల సమయంలో ఆలోచించవలసిన విషయం. కొంతమంది అనుకోవచ్చు, మరి ఈ పాఠ్య భాగంలో మేము అనేక సార్లు మేము విన్నాం, తామారు గురించి మేము విన్నాం, కానీ హౌ క్యాన్ వి రిలేట్ అవర్ సెల్వ్స్ టు టైమార్ అని మీరు అనుకుంటుండవచ్చు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అమ్నోను, జాగ్రత్త వినాలి నా మాట, 13వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తే అమ్నోను దావీదు కుమారుడు. అమ్నోను దావీదు కుమారుడు అనగా దావీదు తర్వాత అమ్నోను విల్ బి ద ప్రిన్స్. అమ్నోను దావీదు కుమారుడు కాబట్టి దావీదు కుమారుడు ఆయన అమ్నోను దావీదు తర్వాత కుమారుడు అనవచ్చు, ద ప్రిన్స్ అనవచ్చు. రాజు అయిన దావీదు కుమారుడు అమ్నోను ఆ రాజ్యంలో పెరుగుచుండగా హీ వాజ్ గ్రోయింగ్ ఇన్ ద కింగ్డమ్. చట్టపరంగా అలవాటులతో పాటు అన్ని అభ్యసించిన అమ్నోను హీ షుడ్ థింక్ లైక్ ఎ ప్రిన్స్. యువరాజు వలె ఆలోచించవలసిన అమ్నోను, రాజ్యంలో దావీదు కుమారుడుగా రాబో తరాల్లో రాజ్యాన్ని పరిపాలించే యువ రాజుగా ఆలోచించవలసిన అమ్నోను వేరే విధంగా ఆలోచించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులు ప్రత్యేకంగా గమనించవలసిన విషయం, మనము క్రైస్తవ కుటుంబంలో పెరగవచ్చు, క్రైస్తవ కుటుంబంలో జన్మించవచ్చు, మనము గుడిలో పనిచేయవచ్చు, మనం గుడిలో పాటలు పాడవచ్చు, మనము సేవలో పాల్గొనవచ్చు. కానీ మనము ఆర్ వి బిహేవింగ్ లైక్ వి బిలాంగ్ టు ద కింగ్డమ్? మనము దేవుని రాజ్యానికి చెందిన వారంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా? దేవుని రాజ్యానికి మనము వారసులముగా మన జీవిత విధానము కొనసాగిస్తున్నామా లేదా? దేవుని రాజ్యానికి మన ఆలోచన విధానము ఏ రీతిగా ఉంది అని సాయంకాల సమయంలో మనం ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మనం చూసినట్లయితే ఇక్కడ మరి దావీదు కుమారుడు అమ్నోను రాజ్యంలో పెరుగుచుండగా తాను సొంత చెల్లెలు ఆయన తామారుని మోహించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే చూడండి 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే తామారుని అతను మోహించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తామారు కన్య అయినందున ఆమెకు ఏమీ చేయవలెనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. అమ్నోనునకు మిత్రుడొకడును, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఏ రీతిగా ఈ అమ్నోను వేధించబడ్డాడు అనగా అనారోగ్యంకి పాలైపోయిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చింతాకాంతుడై రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం విండిన ప్రియులు గమనించవలసిన విషయం, ప్రత్యేకంగా యవనస్తులతో నేను చెప్పాను కదా, యవనస్తులతో మాట్లాడాలని ఆశపడుతున్నానని చెప్పాను కదా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ నువ్వు ఏ రీతిగా ఉండాలి అనగా రాజ్యమును వెతికే అమ్మాయి, ఏసే రాజ్యాన్ని ఇష్టపడే అమ్మాయిని అబ్బాయిని నువ్వు వివాహం చేసుకోవాలి. కానీ నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, నువ్వు ఎవరినైతే వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నావో ఈ సాయంకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అనేక సార్లు మన జీవితాల్లో యవన కాలంలో, ప్రత్యేకంగా యవనస్తులు యవన కాలంలో త్రొట్రిల్లి యవన కాలంలో ఇష్టానుసారమైన స్నేహాలు చేస్తుంటున్న సంఘటనలు మనం వింటున్నాం. నేను కూడా పెరుగుతుండగా అనేక సార్లు నేనేదో మీరు అనుకోవచ్చు, బాబు నువ్వైతే యవన కాలము అయిపోయినట్టుంది, నువ్వు వివాహం చేసుకున్నావు, నీకు కుమార్తె కుమారుడు, యువర్ టైమ్ ఈజ్ ఓవర్ అని కొంతమంది అనుకుంటున్నారు. నాకు తెలుసు, అనుభవపూర్వకంగా నేను చెప్పే మాటలు, యవన కాలంలో చెడు స్నేహాలు చేసి దేవునికి దూరముగా జీవించడానికి బదులుగా
దేవుని వాక్యపు వెలుగులో ఈ రీతిగా వాక్యము వినుచుండగా మన జీవితాన్ని మనం పరీక్షించుకొని మన నిజమైన స్నేహితుడు ఎవరో, ఎవరితో మనం స్నేహం చేస్తే మనకు లాభము, ఎవరితో మనకి స్నేహం చేస్తే శాంతి సమాధానము, ఎవరితో మనకి స్నేహం చేసిన ఎడల మన కుటుంబాలు బాగుపడతాయి అన్న రీతిగా ఈ సాయంకాల సమయంలో మనం ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట నేను కోరుతున్నాను. అమ్నోను మరి చూసిన రీతిగా అయితే మరి ఎంతో చింతాక్రాంతుడైన రీతిగా మనం చూస్తున్నాం. చూడండి, మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో మనం చూస్తే అమ్నోనుకి ఒక స్నేహితుడు ఉండెను. దట్ ఈస్ ద కీ వర్డ్స్. చూడండి, జాగ్రత్తగా వినండి అన్నమాట. అయితే అమ్నోనుకు ఒక మిత్రుడు ఉండెను. ఆ మిత్రుడు పేరు యెహోనాదాబు. యెహోనాదాబు మరి అమ్నోను దగ్గరకు వచ్చిన వెంటనే ఈ స్నేహితుడు, అరే అమ్నోను ఎందుకు నువ్వు ఈ రీతిగా ఉన్నావు అనగా మరి అమ్నోను ఉన్నది చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. 4వ వచనంలో మనం చూసినట్లయితే, రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. అమ్నోను ఈ రీతిగా తన స్నేహితుడికి చెప్తున్నాడు. స్నేహితుడికి చెప్పిన వెంటనే ఈ స్నేహితుడు ఏం చేయాలి? స్నేహితుడు ఎవరు? మన వాక్యంలో చదివిన రీతిగా అయితే దావీదు సోదరుడు, షిమ్నోను కుమారుడు, అమ్నోనుకు రిలేటివ్ అయిన ఈ యోనాదాబు ఏ రీతిగా సలహా ఇయ్యాలి అనగా, అరే నువ్వు ఎందుకురా సొంత సిస్టర్ని నువ్వు ఈ రీతిగా మోహించటానికి వీలు లేదు అని చెప్తానికి బదులుగా ఒక ప్లాన్ ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, గమనించవలసిన విషయం, ఎటువంటి స్నేహితులు నీ జీవితంలో ఉన్నారు? ఎటువంటి స్నేహాలు నీ జీవితంలో ఉన్నాయి? వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్? నిన్ను కరెక్ట్ చేసే స్నేహితులు ఉన్నారా? లేని ఎడల నువ్వు చెప్పేదానికి సై పలుకుతూ తప్పైనప్పటికీ కూడా నువ్వు చెప్పితే నిన్ను కరెక్ట్ చేసే స్నేహితులు నీ జీవితంలో ఉండాలి. కానీ నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా అది రైటే అని నిన్ను ప్రోత్సహించే ఆ యోనాదాబు వంటి స్నేహితులు నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు. యోనాదాబు అమ్నోనుకు ఏ రీతిగా మరొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి 5, 6, 7 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ యోనాదాబు ఎప్పుడైతే తామారును పిలిచి అన్నం పెట్టడానికి లోపల పిలిచినప్పుడు ఈ రీతిగా నువ్వు పిలిచి తామారును నువ్వు చెడిపివేయి అన్న రీతిగా సలహా ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎంత విచారకరమైన సంగతి! నవడేస్ ఈ దినాల్లో ఆ యవనస్తులు, ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెండళ్ళు చెడిపోతానికి ముఖ్యమైన కారణము ఏంటి అనగా చెడు స్నేహాలు. చెడు స్నేహాలు మంచి నడవడికను చెడు స్నేహాలు చెడుపును అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. దేవుని వాక్యంలో రాయబడింది. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, గమనించవలసిన విషయం, ఎటువంటి స్నేహాలు నీ జీవితాల్లో ఉన్నారు? ఎటువంటి స్నేహితులు? నిన్ను వాక్యం ప్రేమించే స్నేహితులు ఉన్నారా? దేవుని ప్రేమించే స్నేహితులు ఉన్నారా? ఆదివారం ఆ మందిరంలో వెళ్దాం, యూత్ మీటింగ్కి వెళ్దాం, లేని ఎడల వాక్యం చదువుదాం, దేవుని ప్రేమిస్తాం, మారు మనసు పొంది దేవుణ్ణి ప్రేమించే స్నేహితులు నీ జీవితంలో ఉన్నారో లేదో నువ్వు నీ జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. యోనాదాబు వంటి స్నేహితులు నీ జీవితంలో ఉంటే అమ్నోనుకు పట్టిన గతి, నా మాట జాగ్రత్తగా వినాలి, అమ్నోనుకు పట్టిన గతి నీకు కూడా అదే గతి పడుతుందని గమనించవలసిన విషయం. అయితే ఈరోజు యోనాదాబు ఒక ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ ప్లాన్ ప్రకారము అమ్నోను చేశాడు. అమ్నోను చేసిన తర్వాత ఇక్కడ గమనించవలసిన విషయం, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్. మోహముకు ప్రేమకు దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అనేకులు యవనస్తులు nowadays they are not able to understand the difference. They are not able to understand the difference between love and lust. Amnon lusted after Tamar. అమ్నోను ప్రేమించలేదు, అమ్నోను మోహించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే తామారుని అమ్నోను చెడిపివేశాడో తామారును ద్వేషించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం విండిన ప్రియులు గమనించవలసిన విషయం, నీ జీవితంలో యూ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్. నువ్వు ప్రేమిస్తున్నాను, నేను ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ దట్ ఈస్ నాట్ ప్రేమ, దట్ ఈస్ లస్ట్. ద లస్ట్ విల్ డిస్ట్రాయ్ యూ అనే సత్యాన్ని నువ్వు గమనించవలసిన విషయం. మోహము విల్ డిస్ట్రాయ్ యూ, విల్ టేక్ యూ డౌన్ ద డ్రైన్. నువ్వు ఎవరినైతే మోహిస్తున్నావో నువ్వు ప్రేమ అని అనుకుంటున్నావు, కానీ ఆ మోహము నిన్ను ఇట్ విల్ టేక్ యూ డౌన్ ద డ్రైన్ అనే సత్యాన్ని గమనించవలసిన విషయం. ఎప్పుడైతే ఈ అమ్నోను థేమార్ని చెడిపివేశాడో, ఆ తామార్ని చెడిపివేసిన వెంటనే హీ స్టార్టెడ్ టు హేట్ హర్, ద్వేషించడం ప్రారంభించాడు. ఎందుకండి వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నువ్వు ప్రేమించినట్లయితే, హృదయంతరంలో నుంచి నువ్వు ప్రేమించినట్లయితే యూ విల్ డూ జస్టిస్. కానీ దట్ వాజ్ నాట్ ద లవ్, దట్ వాజ్ ద లస్ట్. ఈ సాయంకాలం వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం,
నువ్వు ఎవరినన్నా మోహిస్తున్నావా? సూటిగా అడుగుతున్నాను ప్రియ చెల్లెమ్మ, ప్రియ తమ్ముడు, సూటిగా అడుగుతున్నాను. నిన్ను ఒక అన్నవలే, ఒక సోదరుడు వలె నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు నేను ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నావు, కానీ అది ప్రేమ కాదు, అది మోహం. యూ నీడ్ టు ఎగ్జామిన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని వాక్యం వినుచుండగా నువ్వు పరీక్షించుకోవాలి, అది మోహమా లేక ప్రేమ. అనేక సార్లు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నేను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా, నేను ఇతర మత వాళ్ళని ప్రేమించవచ్చా, లేదంటే ప్రభు తెలియని వాళ్ళని నేను ప్రేమించవచ్చా అని అడుగుతూ ఉంటారు నన్ను. వారికి చెప్పవలసిన జవాబు ఏంటి అనగా, ద ఆన్సర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే వారికి జవాబు. ఎందుకు అనగా, మరి దేవుని వాక్యంలో రాయబడింది, పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ వారు చెప్తూ వచ్చారు, యూ కెనాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్, యూ కెనాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ అని చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నువ్వు అనుకోవచ్చు, అన్న నేను ఈ అబ్బాయిని ప్రేమించాను, ఇతర మతానికి చెందిన అబ్బాయి అన్న, కానీ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనను కూడా మన మతంలోకి దింపేస్తాను అని అనుకోవచ్చు. నో, ఇట్ ఈస్ రాంగ్. ప్రియ చెల్లెమ్మ, నువ్వు అనుకుంటున్నావేమో, ప్రియ తమ్ముడు నువ్వు అనుకుంటున్నావు, అన్న నన్ను ఎంతగానో ప్రేమిస్తుందన్న, నేను పెళ్లి చేసుకున్న వెంటనే మన మతంలోకి లేని ఎడల మన యేసు ప్రభుని నమ్మేలాగా, మారు మనసు పొందేలాగా నేను చేస్తానన్న అన్నవారిని నేను అనేకుల్ని నేను ఎరుగుదును. వారిని యేసు ప్రభువుని ఇంట్రడ్యూస్ చేస్తానికి బదులుగా వీరు వెళ్ళి వారు అబ్బాయో అమ్మాయో ఫాలో అయ్యే మతంలో కలిసిన రీతిగా అనేక సంఘటనలు నాకు తెలుసు. వాక్యం ఉండిన ప్రియులు గమనించవలసిన విషయం. ఈరోజు నిన్ను ఈ మొదటి శీర్షికలో అడగాలని ఆశపడుతున్నాను. ఎటువంటి స్నేహితుడు నీ జీవితంలో ఉన్నాడు? యోనాదేబు వంటి స్నేహితుడు నీ జీవితాల్లో ఉంటే, నిన్ను క్లబ్బులకి రమ్మని, పార్టీలకి రమ్మని, నైట్ క్లబ్స్కి రమ్మని నిన్ను చెడిపే స్నేహితులు ఉంటే, ఈ సాయంకాల సమయంలో వాక్యం వినుచుండగా అటువంటి స్నేహాలకి స్వస్తి చెప్పాలని ప్రభు పేరిట కోరుతున్నాను. నీకు చెడు సలహాలు ఇచ్చి, నిన్ను చెడు తోవ పట్టించి, నీకు చెడు అలవాటులు నేర్పించి, చెడు సంఘటనలు నేర్పించే స్నేహితులుంటే, ఈ మాసం ఫిబ్రవరి మాసంలో, ఈ మాసాన్ని ద మంత్ ఆఫ్ లవ్, ప్రేమ నెల అని అంటూ ఉంటారు దీన్ని. కాబట్టి ఈ నెలలో, ఈ ఫిబ్రవరి నెలలో వ్యాలంటైన్ డే జరుపుకున్న నీవు, వ్యాలంటైన్ డేలో నువ్వు పాల్గొన్న నీవు, వ్యాలంటైన్ డేకి అనేక పైసలు రూపాయలు ఖర్చు పెట్టిన నీవు ఆలోచించవలసిన విషయం, ఈజ్ దట్ వర్త్ ఇట్? హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? నీ స్నేహితుడు ఎవరు? నువ్వు ఇంత ఖర్చు పెట్టిన స్నేహితుడు నువ్వు కష్ట నష్టాల్లో నీతో ఉంటాడు? నువ్వు ఇంత ప్రయాసపడిన స్నేహితురాలు నీతో ఉంటుందా లేదా? ఈ సాయంకాల సమయంలో నువ్వు గమనించవలసిన విషయం. లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్. దీన్ని వచ్చే భాగము రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్ పై దీన్ని సెకండ్ సిరీస్ మనం కంటిన్యూ చేద్దాం. ఇటువంటి స్నేహాలు మన జీవితాల్లో ఉంటే ఎటువంటి కష్టాలు మనం ఎదుర్కొంటామో రేపు మనం ఇదే సిరీస్లో మనం చదువుకుందాం. అంతవరకు పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయాల్లో పరీక్షించుకునేలాగున పనిచేయాలని నా ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేయబోతున్నాను. మరియు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ జీవితంలో చెడు స్నేహాలు, నీ జీవితంలో యోనాదేబు వంటి స్నేహాలు ఉంటే ఈ కార్యక్రమం వినుచుండగా ప్రత్యేకంగా నీ ప్రాధేయపడుతూ నేను వాక్యం చెప్తున్నాను. అటువంటి స్నేహాలకి స్వస్తి చెప్పాలి. ఎందుకు అనగా వచ్చే పాఠంలో మనం చూద్దాం అటువంటి స్నేహితులు మన జీవితంలో ఉంటే ఎటువంటి కష్ట నష్టాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన సాయంకాల సమయంలో ప్రభువా, మేము నాయన రాజ్యానికి, నాయన యేసు రాజ్యానికి చెందిన వారము, నాయన రాజ్యాన్ని గురించి మేము పాటుపడవలసిన వారము, రాజును గురించి నాయన రారాజు అయిన యేసు ప్రభు గురించి తెలుసుకున్న వారము, రాజ్యం ఎటువంటిదో రుచి చూచిన వారము, రాజ్యము గురించి మేము విన్నవారము ప్రభువా. అయినప్పటికీ కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు థింక్ లైక్ ఎ కింగ్డమ్ మ్యాన్, వీఆర్ నాట్ ఏబుల్ టు థింక్ లైక్ ఎ కింగ్డమ్ ఉమెన్ ప్రభువా. we know about the kingdom, but we are not living the kingdom in our lives. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ప్రభువా అమ్నోను జీవితాన్ని మేము ఎగ్జామిన్ చేస్తుండగా నాయన వాక్యం వింటున్న ప్రియులు, తమ్ముళ్ళు, చెల్లెలు ఎవరైనా ప్రభువా వారి జీవితాల్లో చెడు స్నేహాలు, వారి జీవితంలో ప్రేమ అనుకొని ఎవరినైనా మోహిస్తూ ఉంటే ప్రభువా, నా యవనస్తులే కాదు నాయన పెద్దవారు కూడా ప్రభువా ఎవరినైనా మోహిస్తూ ఉంటే ప్రభువా ఆ మోహము నాశనానికి దారితీస్తుంది అనే సత్యాన్ని వారికి బయలుపరచమని అడుగుతున్నాను. మీరే మాట్లాడండి నాయన, వాక్యపు వెలుగులో మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మా జీవితంలో శాంతి సమాధానం ప్రభా. చెడు స్నేహాలు పట్టి ప్రభా నిస్పృహ నిరాశలో ఉన్న నాయన బిడ్డల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను నాయన. వారిని దర్శించండి. మీరు ఈ వాక్యం వినిచుండగా ప్రభు ఒక ధైర్యం వారికి ప్రసాదించండి. ఈ వాక్యం వినిచుండగా ఒక నాయన వారికి ఒక నిరీక్షణ వారు మీరు దయచేయమని అడుగుతూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.